డబ్బు మదం చూపిస్తే కట్ చేస్తాం. ఏసీపీ పబ్బతి విష్ణుమూర్తి పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని బన్నీపై విష్ణుమూర్తి నిప్పులు చెరిగారు. డబ్బు మదంతో పోలీసుల మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం ఏంటి అంటూ తీవ్రంగా మండిపడ్డారు. ఓ కేసులో ముద్దాయిగా ఉన్న హీరో ప్రెస్ మీట్ పెట్టడం న్యాయమా? పోలీసులు ఒక్క 10 నిమిషాలు తప్పుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా అంటూ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. థియేటర్ ఘటనలో చనిపోయిన వారిని చూడకుండా వెళ్లిపోయిన నువ్వా మాట్లాడేది అంటూ విమర్శల వర్షం కురిపించారు. అంతేకాదు, సినిమాలో పోలీసు అధికారులను వ్యంగ్యంగా చూపించడం తగదని విష్ణుమూర్తి హెచ్చరించారు. పోలీసుల సహనం కోల్పోతే ఎక్కడ ఏం కట్ చేయాలో మా దొరతనం చూపిస్తాం, ఎవడైనా సరే తోలు తీస్తాం అంటూ ఆయన తీవ్రంగా హెచ్చరించారు. నువ్వు కామన్ వ్యక్తివి, తీస్మార్ ఖాన్ కాదని గుర్తుంచుకో. ముందుగా నటన నేర్చుకో. పోలీస్ అధికారుల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండు, లేదంటే రీల్స్ కట్ అవుతాయి అంటూ విష్ణుమూర్తి హెచ్చరించారు. ఈ సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వివాదం మరింత ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి. డబ్బు మదం చూపిస్తే కట్ చేస్తాం. ఏసీపీ పబ్బతి విష్ణుమూర్తి పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని బన్నీపై విష్ణుమూర్తి నిప్పులు చెరిగారు. డబ్బు మదంతో పోలీసుల మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం ఏంటి అంటూ తీవ్రంగా మండిపడ్డారు. ఓ కేసులో ముద్దాయిగా ఉన్న హీరో ప్రెస్ మీట్ పెట్టడం న్యాయమా? పోలీసులు ఒక్క 10 నిమిషాలు తప్పుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా అంటూ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. థియేటర్ ఘటనలో చనిపోయిన వారిని చూడకుండా వెళ్లిపోయిన నువ్వా మాట్లాడేది అంటూ విమర్శల వర్షం కురిపించారు. అంతేకాదు, సినిమాలో పోలీసు అధికారులను వ్యంగ్యంగా చూపించడం తగదని విష్ణుమూర్తి హెచ్చరించారు. పోలీసుల సహనం కోల్పోతే ఎక్కడ ఏం కట్ చేయాలో మా దొరతనం చూపిస్తాం, ఎవడైనా సరే తోలు తీస్తాం అంటూ ఆయన తీవ్రంగా హెచ్చరించారు. నువ్వు కామన్ వ్యక్తివి, తీస్మార్ ఖాన్ కాదని గుర్తుంచుకో. ముందుగా నటన నేర్చుకో. పోలీస్ అధికారుల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండు, లేదంటే రీల్స్ కట్ అవుతాయి అంటూ విష్ణుమూర్తి హెచ్చరించారు. ఈ సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వివాదం మరింత ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి.